ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్లచెరువు మండలంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నడుమ ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి 3,1600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ రైతులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్క సమస్య వింటూ సంక్షేమ సారథి అనేక సంక్షేమం తీసుకొచ్చిన మొట్టమొదటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ప్రవేశపెట్టిన జలయజ్ఞంలో కానీ సంక్షేమంలో కానీ ఈరోజు ఆయన ఈ పొత్తు అందరూ ఆయన వెనక అడుగుజాడలో నడుస్తున్నారంటే అది రాజశేఖర రెడ్డి ఘనత. ఎందుకంటే అతను ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాడు. అలాగే 104 కానీ 108 కానీ ఈరోజు ప్రజలకు జలయజ్ఞం పేరుతో ప్రతి అనేక చెరువులు కానీ కాలువలు కానీ ఈ పొత్తు ఉన్నాయంటే ఈరోజు రాజశేఖర రెడ్డి ఘనత అని ఈరోజు ఎక్కువ. ఎందుకంటే అతను సంక్షేమంలో కూడా ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమాలు తీసుకొచ్చి రైతులు విషయంలో రైతు పక్షపాతి. ఎందుకంటే అపర భగీరథుడు. ఏదో చెరువులు నింపి ఈ పొద్దు జీడిపల్లి రిజర్వాయర్లో ఈ పొద్దు మనకు కృష్ణా వాటర్ వస్తుందంటే అంతా రాజశేఖర రెడ్డి ఘనత అని ఈ పొద్దు మరి మీ అందరి సమక్షంలో తెలుపుతున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి తనయుడుగా ఒక జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని పథకాలు పూర్తి చేసినాడు. అవి ఎందుకంటే ఈ పొద్దు గుర్తించడంలో ఈ రోజు రైతులకు మేలు జరుగుతుందంటే ఆ పొద్దు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమమే అని ఈ పొద్దు కొనియాడుతున్నాం. ఎందుకంటే అతను మరీ ఎందుకంటే ఇలాంటి వ్యక్తి మన నడుమ లేనిదానికి చాలా బాధపడుతున్నాము. అట్లా వ్యక్తి మరీ ఇంకోసారి పుట్టి మన ఆంధ్రప్రదేశ్ ఇంత మేలు చేయాలని అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతి ఒక్క ఇది సమస్యలు వింటూ రైతు కూలీలు కానీ రైతుల పట్ల కానీ రెండోది విద్యార్థుల పట్ల ఎక్కువ అవగాహన కల్పిస్తూ ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి చదువుకోవాలనే ఉద్దేశంతో కార్పొరేట్ కాలేజీలే పోవాలంటే ఎందుకంటే చదివించలేని రైతు కూలీలు ఉంటారు. వాళ్ళ కోసం ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ప్రవేశపెట్టినాడు. ఇలాంటి పథకాలు ఎన్నో చేసి ఈ పొద్దు మన అందరిలో ఆయన ఒక మనిషిగా అమరుడై నిలిచినాడు. ఇలాంటి వ్యక్తి ఉండడము ఎందుకంటే లేకపోవడం మన దురదృష్టం అని భావిస్తూ ఈరోజు మన నల్లచెరువు మండల పార్టీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మరి ఒక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టాలని కోరుకుంటూ ఈ రోజు నల్లచెరువు మండల వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నడుమ ఈ పొద్దు అతనికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటారు.